అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా వితిన్ 5 మినిట్స్లో ఎంతో టేస్టీగా మరియు స్పైసీగా ఉండే పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం పుదీనా రైస్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా మనం వాష్ చేసుకున్న పుదీనా ఆకులను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత మనకి కారానికి సరిపడినంత నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. అదేవిధంగా చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ, చెక్క, ఒక 4-5 లవంగాలను వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ చేసుకొని అందులో 1 స్పూన్ దాకా నేను నెయ్యిని యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ఇప్పుడు పల్లీలు అదేవిధంగా జీడిపప్పును కూడా వేసుకొని మనము బాగా రోస్ట్ చేసుకొని వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇవి వేగిపోయి ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నేతిలోకి మనము జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అదేవిధంగా కొద్దిగా చక్కెరని యాడ్ చేశాను. ఇది ఆప్షనల్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకొని ఉండలేమి లేకుండా చక్కగా ఈ మిశ్రమంలో బాగా కలిపేసుకోవాలి. చూసారా, చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పు, అవి ఇందులో వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా మరియు క్విక్గా తయారు చేసుకునే పుదీనా రైస్ మనము ఇంట్లోనే చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. దీనికి మంచి కాంబినేషన్ పెరుగు రైతా వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.